శివికా మిశ్ర గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సంక్రాంతి, మకర సంక్రాంతి ఎలా ఎలా ప్రారంభిస్తారండి? తప్పకుండా తెలియజేస్తాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. సూర్యుడు ధనుర్రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి. మనకి 12 సంక్రాంతులు ఉంటాయండి. అవునండి. మేషం నుంచి మొదలుపెట్టి ఉంటాయి. మేషం నుంచి నాకు తెలిసి కర్కాటకం దాకా 12 నెలల్లో 12 సంక్రమణాలు వస్తాయండి. దక్షిణాయనం అనుకుంటా. ఇక్కడి నుంచి మళ్ళీ ఉత్తరాయణం. అంటే ఈ యొక్క మకర సంక్రమణం చాలా ప్రత్యేకత. ముఖ్యంగా నదీ స్నానం, సంక్రమణ సమయంలో నదీ స్నానం చాలా గొప్పదండి, చాలా గొప్పది. అలాగే దానం, పితృతర్పణం, దేవతా తర్పణం. ఆ రోజు చాలా మంది పెద్దలకి బియ్యం ఇస్తూ ఉంటారు. అవునండి. ఈ పితృదోష కూడా పెడుతూ ఉంటారు. పితృదోష నివారణార్థం ఎవరైనా మహాలయ పక్షాల్లో ఎవరైనా పొరపాటును మర్చిపోతే చక్కగా వారి పేరు చెప్పి కాసిన బియ్యం స్వయం పాకం ఇచ్చి వస్త్రదానం. దానం అండి ముఖ్యం, మెయిన్ దానం. సంక్రమణ సమయంలో కావాల్సింది దానం. ఎంత దానం చేస్తే అంత మంచిది. అలాగే నేను కొన్ని పెద్దలు చెప్పినవి నేను ఫాలో అవుతాను. ఆ రోజు పెరుగు దానం ఇమ్మని చెప్పారు చాగంటి వారు. అప్పటి నుంచి నాకు తెలిసిన దగ్గర నుంచి నేను ఇస్తున్నాను. పెరుగు దానం ఇవ్వడం, సంక్రమణం రోజు పెరుగు దానం ఇవ్వడం. ఇంకా విశేషమైంది, చాలా మంది ఏమనుకుంటారంటే సంక్రాంతి రోజు పండగలు లేవు, పూజలు లేవు అనుకుంటారు. శివాభిషేకం విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది సంక్రమణం కదండి. ఈ రుద్రాభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు శివుడు. అంటే శుభాల్ని ప్రసాదిస్తాడు అనుకోండి. శివునికి పూజ చేస్తే శుభాలే కదా. ఒక చక్కగా ఒక అరగంట సమయం కేటాయించుకుని ఆవు నేతితో, పంచామృతాలతో, ముఖ్యంగా ఆవు నెయ్యి అభిషేకం చేయడం ద్వారా ఎలా అయితే ఆ వెన్న కరిగినట్టు, నెయ్యి కరిగినట్టు ఆ శివుడి మీద పోస్తే జారిపోతుంది కదండి, మన బాధలన్నీ కరిగిపోతాయి, ఈతి బాధలు తీరుతాయి సంక్రమణంలో శివుడికి అభిషేకం చేయడం ద్వారా. ఎందుకంటే దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం మొదలు, పైగా సంక్రాంతి రోజు కొంత సమయం ఉంటుంది. ఉదయం 8 నుంచి రాత్రి దాకా ఇట్లా కొంత సమయం ఉంటుంది సంక్రమణ కాలం, ఆ పుణ్యకాలంలో అభిషేకం ఏంటంటే మంచి ఫలితాలను ఇస్తుంది. అందుకని తప్పకుండా శివాభిషేకం చేసుకోండి. చక్కగా మీకు అవకాశం ఉంటే బ్రాహ్మణ్ణి ఇంటికి పిలిపించి చేసుకోండి. లేని పక్షంలో ఏదైనా గుడికెళ్ళి కాసిన నీళ్లు పోయండి. ఇది సంక్రాంతి ఆ యొక్క చేసుకునేటటువంటి విధి విధానాలు. తర్వాత సంక్రాంతి రోజు ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గంగిరెద్దులు వస్తూ ఉంటారు. డూడు బసవన్ అంటారు. మన ఇంట్లో ఉన్న ఏమైనా వస్త్రాలు అవన్నీ ఇస్తే మనం ఏదన్నా అడిగితే ఆయన తలాడిస్తూ ఉంటారు. అంటే ఆయన తలాడించాడు అంటే మనకి శివానుగ్రహం కలిగిందనే అర్థం. ఈ తర్వాత హరిదాస్ వాళ్ళు ఎక్కడ ఆగరు, అలా వెళ్ళిపోతూనే ఉంటారు. మళ్ళీ ముగ్గు దగ్గరికి వస్తూ మొదలు పెట్టేస్తారు. అంటే చూడండి, ఇదంతా కూడా ఎంత ఆనందంగా ఉంది. చాలా. ఇక అవి తలుచుకుంటేనే ఆనందంగా ఉంటుంది. ఇక ఇవన్నీ చేసుకుంటూ మధ్యాహ్నానికి ఈ సరదాగా చక్కగా కొత్త అల్లుళ్ళు, కూతుళ్ళు అందరికీ ఉంటారు కదండి. అల్లుళ్ళు, కూతుళ్ళు, మనవలు వీళ్ళందరితో కలిసి చేసుకునేదే పండగ అంటారండి. పండగ ప్రత్యేకించి నేను ఎప్పుడూ చెప్తానండి, ప్రతి దానికి చెప్తాను, మళ్ళీ చెప్తాను. 10 మంది కూడిన చోట ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. వాగ్వాదాలకి దిగకూడదు, ఏడవకూడదు. ఖచ్చితంగా ఇది ఒక నియమం అన్నమాట. అది కనీసం పండగ నాడైనా ఎందుకు ఏడవాలి, ఎందుకు గొడవ పడాలి? నిజమే కదా. ఇంట్లోనూ అవే, బయటకు వచ్చిన అవేనా చక్కగా పండగని చక్కగా సంతోషంగా జరుపుకోండి. నవకాయ పిండి వంటలు చేస్తారు సంక్రాంతి అంటే, బోల్డ్ చేస్తారు. అన్ని చక్కగా తినండి. ముఖ్యంగా ఈరోజు నువ్వులతో చేసినటువంటి అరిసెలు, తర్వాత నువ్వులుండలు అని పంచుతారు కూడా. నువ్వులుండలు కూడా మామూలుగా నువ్వులు ఎవరు దానం తీసుకోరు, ఈ బెల్లంతో కలిపి చేస్తే తీసుకుంటారు. నువ్వులుండలు ఇట్లా అందరికీ పంచడము. ఇక్కడ ఎందుకు అంటే అందరూ కూడా కలిసిమెలిసి ఉండేటటువంటి పండగ. ఏ రాష్ట్రం అవనివ్వండి, ఏ జిల్లాలో అవ్వండి, ఏ దేశంలో, సంక్రాంతి అంటేనే ఉత్సాహంతో చేసుకునేటటువంటి పండగ అండి. వాటి వెనక ఒక ముఖ్య ఉద్దేశం ఉంటుంది కదా. ఇప్పుడు అందరికీ ఇప్పుడు పండగ వచ్చిన సంక్రాంతి అంటే ధాన్యం వచ్చిన రోజులు, రైతుల దగ్గర కూడా డబ్బులు ఉంటాయి, కొత్త బట్టలు కొనుక్కుంటారు, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు. అంటే భోగాలు నింపేది భోగి. అవునండి. ఆ తర్వాత వాటిని మళ్ళీ
మర్చిపోకుండా పితృదేవతల్ని కూడా మర్చిపోకుండా చేసుకునే పండుగ సంక్రాంతి. తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలంలో ముఖ్యంగా పారాయణలు చాలా ఫలితాన్ని ఇస్తాయండి. ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటటువంటి పారాయణలు విశేషమైనటువంటి ఫలితాలని ఇస్తాయి. అది చాలా విశేషం అనమాట. ఆ రోజు ఏదైనా చక్కగా పారాయణ చేసుకోండి. సంక్రమణంలో సంక్రాంతి రోజు శివాభిషేకము పారాయణ, ఎలాగ మనం దీపారాధన చేసుకుంటాం కదా, వండినవన్నీ నైవేద్యం పెట్టుకుంటాం కదా, ఆనవాయితీ ఉంటే బొమ్మల కొలువులు పెట్టుకుంటాం. అలాగే సంక్రాంతికి ఇంకోటి చేస్తూ ఉంటాం, అన్ని పిండి వంటలు వండి చక్కగా అందరికి పంచి పెడుతూ ఉంటాం చుట్టుపక్కల వాళ్ళకి. ఎప్పుడు మనమే తినకుండా అందరికి పంచి తినేదాన్ని పండగ అంటారు కదండి. పెట్టి తినడం మనకి ఇంగ్లీష్ లో కూడా ఉంది, షేరింగ్ ఈజ్ కేరింగ్ అని. ఆ పెట్టి తినడం అనేది అదొక మన సాంప్రదాయం, మన ధర్మంలో సాంప్రదాయం. కరెక్ట్ అండి. చక్కగా అక్క అనుకోవడం, అత్త అనుకోవడం, మామయ్య అనుకోవడం, బాబాయ్ అనుకోవడం, మన సొంత చుట్టాలు కాకపోవచ్చు, అంతటి ప్రేమని పంచుకునేటటువంటి పండుగ సంక్రాంతి. ఊరెళ్ళొస్తే హైదరాబాద్, నేను ఆంధ్ర నుంచి వచ్చానంటే సంక్రాంతికి వెళ్ళొస్తే ఏం తెచ్చారు, ఆంధ్ర సంక్రాంతికి వెళ్ళారని అడుగుతూ ఉంటారు. అంటే దాని మీద వాళ్ళు ఆధారపడ్డారని లేదు, మనం వాళ్ళని గుర్తుపెట్టుకుని తెచ్చేటటువంటి అది కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తాయి కదండి. వాళ్ళు మనకిచ్చినా మనం వాళ్ళకి ఇచ్చినా కూడా ఈ సంక్రాంతి అంటే నలుగురికి పెట్టి తినేటటువంటి పండుగ. సంక్రాంతి నాడు కూడా మనం వండుకుని మనం ముందు తినేయకుండా ఎవరికైనా పెట్టే ప్రయత్నం చేయండి. మీ వాచ్మెన్కో పని మనిషికో చక్కగా పెట్టి మీరు భుజించండి సంక్రాంతి. ఇది మకర సంక్రమణం. ఇవి సంక్రాంతి విశేషాలు. మళ్ళీ కనుమ యొక్క విశేషాలతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.